ప్రేమ మరియు యుద్ధంలో అన్నీ న్యాయమేనని నిరూపించే పృథ్వీరాజ్ చౌహాన్ సంయోగిత ఎపిక్ లవ్ స్టోరీ. మన చరిత్ర ఇతిహాసాలు మరియు జానపద కథలతో నిండి ఉంది. రాజులు మరియు రాణులు మరియు వారి పరాక్రమాలు మరియు శృంగార ప్రేమ కథలు. అలాంటి ఒక కథ పృథ్వీరాజ్ రాసులో ప్రస్తావించబడింది. 12వ శతాబ్దపు రాజు పృథ్వీరాజ్ చౌహాన్ జీవితంపై అతని ఆస్థాన కవి చాంద్ బద్దాయి దీనిని రాశారు. పృథ్వీరాజ్ చౌహాన్ మరియు కన్నౌజ్ యువరాణి సంయోగిత ప్రేమ యొక్క పురాణం, శృంగారం, యుద్ధం మరియు ధైర్యం యొక్క మనోహరమైన గాథ. పృథ్వీరాజ్ చౌహాన్ రాజవంశానికి రాజు. అతని పాలన ప్రస్తుత రాజస్థాన్, హర్యానా, ఢిల్లీ మరియు మధ్యప్రదేశ్ మరియు ఉత్తరప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలకు విస్తరించింది. భారత ఉపఖండాన్ని ముస్లింలు ఆక్రమించుకోవడానికి ముందు ఢిల్లీని పాలించిన చివరి రాజపుత్ర రాజుగా కూడా కీర్తించబడ్డాడు. పృథ్వీరాజ్ ఒక పరాక్రమ రాజు మరియు మొదటి తరైన్ యుద్ధంలో ఘురిద్ సామ్రాజ్యం, ప్రస్తుత ఆఫ్ఘనిస్తాన్, సుల్తాన్ ముహమ్మద్ ఘోరీని ఓడించిన తర్వాత అతని కీర్తి కొత్త ఎత్తులకు చేరుకుంది. చరిత్ర ప్రకారం ఘోరీ ఢిల్లీపై 17 సార్లు దాడి చేశాడు మరియు పృథ్వీరాజ్ చౌహాన్ మరియు అతని సైన్యం చేతిలో 16 సార్లు ఓడిపోయాడు. పృథ్వీరాజ్ పరాక్రమం యొక్క వీరోచిత గాథలు కన్నౌజ్ రాజు జయచంద్ కుమార్తె సంయోగిత చెవులకు చేరాయి. అయితే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించకముందే జయచంద్, పృథ్వీరాజ్ చౌహాన్ మధ్య సంబంధం బెడిసికొట్టింది. జయచంద్ ఇతర రాజ్పుత్ రాజులపై తన ఆధిపత్యాన్ని నొక్కి చెప్పాలనుకున్నాడు మరియు అందుకే రాజసూయ యాగం చేయాలని నిర్ణయించుకున్నాడు. అయితే పృథ్వీరాజ్ జయచంద్ ఆధిపత్యాన్ని అంగీకరించడానికి నిరాకరించాడు. ఇది వారి శత్రుత్వానికి నాంది పలికింది. పృథ్వీరాజ్ తనను సర్వోన్నత రాజుగా అంగీకరించకపోవడంతో జయచంద్ ఆగ్రహానికి గురైతే అతని కుమార్తె సంయోగిత ఉలిక్కిపడింది. ఆమె చౌహాన్ యొక్క వీరోచిత యాత్రల గురించి విన్నది మరియు అతనితో పూర్తిగా ప్రేమలో ఉంది. పృథ్వీరాజ్ ఆస్థానానికి చెందిన ఒక చిత్రకారుడు పన్నా రే కన్నౌజ్ని సందర్శించి రాజుగారి పెయింటింగ్ను యువరానికి చూపించినప్పుడు వారు ప్రేమలో పడ్డారు. అదే చిత్రకారుడు తిరిగి రాగానే సంయోగిత చిత్రపటాన్ని చిత్రించి పృథ్వీరాజ్కి చూపించాడు. ఆమె అందానికి అతడు కూడా మురిసిపోయాడని వేరే చెప్పనవసరం లేదు. ఈ సమయంలో జయచంద్ తన కుమార్తె కోసం స్వయంవరం ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాడు. పృథ్వీరాజ్ తప్ప మిగతా రాజులందరికీ ఆహ్వానం పంపాడు. అవమానాన్ని జోడించడానికి అతను పృథ్వీరాజ్ విగ్రహాన్ని తయారు చేసి దానిని ద్వారపాలకుడిగా ప్రతిష్ఠించాడు. కానీ సంయోగిత అప్పటికే తన హృదయాన్ని అతనికి ఇచ్చింది. అతడిని స్వయంవరానికి కూడా పాలవలేదని తెలియగానే కుప్పకూలిపోయి అతడిని పెళ్లి చేసుకోవాలనే కోరికను తెలుపుతూ లేఖ రాసింది. దీనికి పృథ్వీరాజ్ స్వయంవరానికి వస్తానని ఆమెకు హామీ ఇచ్చాడు. స్వయంవరం రోజున సంయోగిత రాజులు మరియు యువరాజులందరినీ దాటుకుని ఒక్కొక్కరిని తిరస్కరించి చివరకు విగ్రహం వద్దకు చేరుకుంది. ఆ సమయంలో అప్పటి వరకు దాక్కున్న చౌహాన్ బయటకు వచ్చిన సంయోగిత మెడలో దండ వేసింది. పృథ్వీరాజ్ చౌహాన్ తన భార్యను తీసుకొని వెళ్లకుండా ఆపాలని జయచంద్కు బహిరంగంగా సవాలు చేశాడు. రాజులు మరియు యువరాజుల ముందు జరిగిన అవమానానికి జయచంద్ కోపంతో వణుకుతున్నాడు. ఆ రోజు పృథ్వీరాజ్ చౌహాన్ తన కొత్తగా పెళ్లైన భార్య సంయోగితతో కన్నౌజ్ నుండి సురక్షితంగా తప్పించుకున్నారని నిర్ధారించుకోవడానికి వేలాది మంది సైనికులు తమ ప్రాణాలను అర్పించారు. జయచంద్ కోపంతో రగిలిపోతున్నాడు. అతను ప్రతీకారం తీర్చుకోవాలని అనుకున్నాడు. కాబట్టి అతను పృథ్వీరాజ్ గతంలో 16 సార్లు ఓడించిన మహమ్మద్ ఘోరీతో కూటమిని ఏర్పరచుకున్నాడు. ఢిల్లీపై దాడి చేయడానికి ఘోరీ సైన్యానికి తన మద్దతును అందించాడు. ఘోరీ సైన్యం ఈసారి దాడి చేసినప్పుడు పృథ్వీరాజ్ యుద్ధంలో ఓడిపోయాడు. ఘోరీ అతన్ని బంధించాడు.
చౌహాన్ ఓడిపోయాడు, కానీ అతను సుల్తాన్ ముందు తలవంచడానికి నిరాకరించాడు. ఘోరీ సైనికులు వేడి ఇనుప కడ్డీలను ఉపయోగించి అతనిని అంధుడిని చేశారు. బద్దాయి పృథ్వీరాజ్ ఆస్థాన కవి. యుద్ధంలో పృథ్వీరాజ్తో పాటుగా ఉన్నవాడు. బద్దాయి పృథ్వీరాజ్ చౌహాన్ చేత విలువిద్య ప్రదర్శన నిర్వహించేలా సుల్తాన్ను మోసగించాడు. స్పష్టంగా పృథ్వీరాజ్ తన సౌండ్ సెన్స్తో లక్ష్యాన్ని ఛేదించగలడు. ఒక విలువిద్య పోటీ జరిగింది మరియు సుల్తాన్ నిలబడి ఉన్న ఖచ్చితమైన స్థలం గురించి బద్దాయి తన అంధుడైన రాజుకు చెప్పాడు. సుల్తాన్ 8 వేళ్లతో కొలిచినప్పుడు మీకంటే 4 అడుగుల ముందు మరియు 24 గజాల దూరంలో కూర్చున్నాడు. మీ లక్ష్యాన్ని మిస్ చేయకండి. చౌహాన్ ముహమ్మద్ ఘోరీ అంధుడైన రాజును కాల్చమని ఆదేశించినప్పుడు పృథ్వీరాజ్ బద్దాయి సూచనల ఆధారంగా లక్ష్యం తీసుకుని అతనిపై బాణం వేశాడు. అతను తన లక్ష్యాన్ని కోల్పోలేదు మరియు ముహమ్మద్ ఘోరీ చంపబడ్డాడు. ఘోరీ సైనికుల చేతిలో మరింత అవమానం జరగకుండా ఉండేందుకు ఆస్థాన కవి పృథ్వీరాజ్ని మరియు తనను తాను పొడిచాడు. చాంద్ బద్దాయి మరణించిన తరువాత ఇతిహాసం ముగింపు అతని కుమారుడు జల్హాన్ ద్వారా పూర్తి చేయబడిందని నమ్ముతారు. అతను కూడా యుద్ధానికి సాక్షి. చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం చాంద్ బద్దాయి పృథ్వీరాజ్ రాసోలో చాలా వైరుధ్యాలు మరియు వాస్తవిక లోపాలు ఉన్నాయి. అయితే ఇది నిజమో అబద్ధమో, ప్రేమ మరియు యుద్ధంలో అన్నీ న్యాయమే అని చూపించే మంత్రముగ్ధమైన కథ అని ఒప్పుకోవాలి. If you like the video, please like us and subscribe.